మెగాస్టార్ హీరో విశాల్ అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ ఐకాన్ గా మారిన యంగ్ హీరో ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. 4 వయసు క్రాస్ అయిన హీరో విశాల్ మాత్రం తానింకా చిన్నపిల్లాడిలానే పెళ్లి అనే పదానికి దూరంగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క రాజకీయాల్లోకి రావడానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. సినీ రాజకీయ జీవితం గురించి ముందుగానే ప్లాన్ చేసుకుంటూ జీవిత భాగస్వామి గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదట. విశాల్ ఎప్పటికీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో జనాలు మ్యారేజ్ గురించే ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా విశాల్ కి ఇలాంటి ఓ ప్రశ్న ఎదురుకాగా తెలివిగా సమాధానమిచ్చారు. సల్మాన్ ఖాన్, సింబు, ప్రభాస్ ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్న తర్వాతనే తాను కూడా పెళ్లి చేసుకుంటారని చెప్పాడు. ప్రస్తుతం సింబుకు పెళ్లి చేయటానికి ఆయన పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు. మరి ప్రభాస్ అయితే తన సినిమాలపై తప్ప పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇకపోతే విశాల్ తన ముందున్న వారి లిస్టులో సల్మాన్ ఖాన్ పేరును ఎందుకు చేర్చాడో అర్థం కావడం లేదు. సల్మాన్ కు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. తాను పెళ్లి చేసుకుంటానని సల్మాన్ ఖాన్ ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. దీంతో విశాల్ కి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా లేదా బ్రహ్మచారిగానే మిగిలిపోతాడా అనే అనుమానం ఫ్యాన్స్ లో మొదలైంది. హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ మధ్య కొంతకాలం ప్రేమాయణం నడిచింది. ఆ తర్వాత వీరు విడిపోయారు. మళ్లీ కొన్నాళ్లకు తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో విశాల్ దాదాపు 6 ఏళ్ల పాటు ప్రేమాయణం నడిపాడు. అంతా సెట్ అయి నిశ్చితార్థం చేసుకున్న వీరు ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే బంధానికి బ్రేక్ వేశారు. అయితే విశాల్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి వీరే కారణమని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.